నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. జూబ్లీ హిల్స్ నవంబర్ 11న జరిగే ఉప ఎన్నిక, 22 నెలల కాంగ్రెస్ పాలనకు రెఫరెండం, రేవంత్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలకు చెక్ పాయింట్, 6 గ్యారంటీలు 420 హామీలంటూ అధికారంలోకి వచ్చిన గుంపు మేస్త్రికి ఇది గుండెలదిరిపోయే బైపోల్. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామంటూ 700 రోజులైనా అమలు చేయని రేవంత్ రెడ్డికి సురుకు తగిలించే ఉప ఎన్నిక. జూబ్లీస్లో రేవంత్ నిలబెట్టిన కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించి ఆ పార్టీకి కనువిప్పు కలిగేలా కర్రు కాల్చి వాత పెట్టే ఎన్నిక. అవును, ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే 22 నెలల కాలంలో కాంగ్రెస్ దోపిడీకి అడ్డులేదు, ఆ పార్టీ నేతలు చేసిన అవినీతికి లెక్కే లేదు. అందుకే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు తమ తడాకా చూపిస్తామా అంటూ ఎదురు చూస్తున్న జనానికి వరంలా వచ్చిన సమరం. 6 గ్యారంటీలు ఎగ్గొట్టినా, హామీలు అమలు చేయకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా తనకే ఓటు వేస్తారని విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పే సమయం. ఉద్యోగాలు రావాలన్నా, పింఛన్లు రావాలన్నా, పథకాలు అమలు కావాలన్నా, హైడ్రా ఆగాలన్నా బీఆర్ఎస్ పార్టీ గెలవాలని నినదిస్తున్న సమయం. జూబ్లీహిల్స్లో ఇదే స్లోగన్ ఇప్పుడు వినిపిస్తున్న స్వరం. కేసీఆర్ పాలనలో తెలంగాణ అంటే పెట్టుబడులకు స్వర్గధామం. తెలంగాణ ఏ పథకం ప్రారంభిస్తే దేశం మొత్తం ఆ పథకమే ప్రారంభించేది. తెలంగాణ అనుసరిస్తే దేశం ఆచరించేది. ఒక రాష్ట్రం ఎట్లా ఉండాలో కేసీఆర్ తన పాలనలో చూపిస్తే, రాష్ట్ర సీఎం ఎట్లా ఉండకూడదో రేవంత్ ఈ 22 నెలల్లో చూపిస్తున్నాడు. ఎన్నికల ముందు ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పాడు, ఎన్ని అలవికాని హామీలిచ్చాడు, గాంధీ టోపీలు పెట్టి ప్రజలను ఎంత మోసం చేశాడు. ఒకటా రెండా? అందుకే జూబ్లీహిల్స్లో గెలుపు మాగంటి సునీతది కాదు, తెలంగాణ ప్రజలది. ఇంకో మాటలో చెప్పాలంటే హైడ్రా బాధితుల గెలుపు, మహాలక్ష్మి రాణి అక్కాచెల్లెల గెలుపు, పింఛన్లు రాని అవ్వాతాతల గెలుపు, ఉద్యోగమే రామచంద్ర అంటున్న నిరుద్యోగుల గెలుపు అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా ఏకమవుతుంది. దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తోంది. అందరికీ ఆడోళ్ళం అయితే మగోళ్ళు అందరూ అయితే జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య ఉంది, ఆమెకే గెలిపించుకుంటామని అనుకుంటున్నాము. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొంచెం అభివృద్ధి అయినది హైదరాబాద్ మొత్తం కూడా. గతంలో 10 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ని పట్టించుకున్నటువంటి నాదుడే లేరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం పట్టించుకోలేదు సార్ జూబ్లీహిల్స్లో. జూబ్లీహిల్స్ వాళ్ళు ఏం చేసినారు సార్? కాంగ్రెస్ వాళ్ళు ఉండి ఏం చేసినారు సార్? జూబ్లీహిల్స్లో ఏం చేయలేదు సార్. మాగంటి గోపీనాథ్ సారే చేసింది సార్. మేము ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నామని ఎంత నష్టాలు చేసినారు సార్. హైడ్రా అని అది ఇది అని చాలా జనాలకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు సార్. మన దగ్గర అయితే జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే సార్ భార్య ఖచ్చితంగా వస్తారు సార్. ఎందుకంటే మాగంటి సార్ చాలా వరకు అభివృద్ధి చేశారు. దళిత్ స్టడీ సెంటర్ ఉంది. ఇప్పుడు ఈ హైడ్రాకి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నదా? కాంగ్రెస్ ఉంది సార్, చాలా ఉంది సార్. ఇప్పుడు మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోనే చాలా హైడ్రాకి సంబంధించి మస్తు చాలా ఉంది సార్. ఎట్లయినా ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో రాదు సార్, కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా రాదు సార్. వాళ్ళందరూ కూడా ప్రచారాలకు వస్తామంటున్నారు. నిజంగానే ఏం చేయలేదని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఏం చేయకుంటే అంత ధైర్యంగా ఎట్లా వస్తారు ప్రచారాలకు? తెలియదు. వాళ్ళు వచ్చినాక ఎఫెక్ట్, జనాల ఎఫెక్ట్ చూస్తారు సార్. మీరే చూస్తారు సార్, ముందు మీరే చూస్తారు. ఎందుకంటే ఇంటింటికి ప్రచారంకి ఎప్పుడైతే వస్తారో మన ఆడోళ్ళైనా కానీ మగపిల్లలైనా కానీ ఎవరైనా చెప్తారు సార్. ఎందుకంటే వాళ్ళు ఏమేమి అభివృద్ధి చేశారో అంతా జనాలకు తెలుసు సార్. వాళ్ళు వచ్చినాక ఎఫెక్ట్ మీరే చూస్తారు సార్. అంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు సార్. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అయితే టీఆర్ఎస్కు కంపల్సరీ మెజార్టీ ఉంది. టీఆర్ఎస్ వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే కేసీఆర్ చాలా చేసిన పథకాలు ఉన్నాయి. ఆ పథకాల వల్ల టీఆర్ఎస్ కన్ఫర్మ్ గెలుస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అసలు ఏం పథకాలు అయితే ఏం వస్తలేవు. ఇది గెలవదు కంపల్సరీ.
షుజాత్ అలీ మహమూద్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఉంటాను. 30 సంవత్సరాల నుంచి. అంటే గత కేసీఆర్ ప్రభుత్వం చూసిండ్రు పాలన, క్లాస్ ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా? బేకార్ ఉంది ఇది. ఏం చెప్తున్నారు అది ఇస్తలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నాం అంటున్నారు కదా. ఎక్కడ చెప్పు, ఒకటి చెప్పు. ఉచిత బస్సు అన్నారు, ఒకటి ఇప్పుడు బస్సులు రేటు చూడు డబల్ అయిపోయినాయి. ఏమి ఇస్తున్నారు వాళ్ళు? లేడీస్ అంతా అక్కడ నిల్చుంటే బస్సు అక్కడ నిల్చుంటే లేదు, బస్సు లాభమే లేదు అది. ఓకే, సో ఇక్కడ గోపీనాథ్ గారు చనిపోయారు కదా, సో ఆయన చాలా మంచి ఉండే. వాళ్ళ భార్య వస్తుంది వాళ్ళ భార్య. బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్యను గెలిపించుకుంటారా? బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్యని సునీత గారిని నిల్చోబెడుతున్నారు, కాంగ్రెస్ నుంచి కూడా ఉన్నారు. మరి మీరు ఏ పార్టీని గెలిపించుకుంటారు ఇక్కడ? మేము చూడండి అమ్మా, ఈసారి బీఆర్ఎస్ ని గెలిపించుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు తెలవాలి వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకి ఇది తెలవాలి. బీఆర్ఎస్ గెలిస్తే వాళ్ళకి సిగ్గున్న వస్తుంది. గెలిస్తే ఏం కాదు, బీఆర్ఎస్ గెలిస్తే వాళ్ళకి ఏం కాదు, కానీ వాళ్ళకి సిగ్గు వస్తుంది అంతే. రేవంత్ రెడ్డి గారికి సిగ్గు వచ్చి పని చేయాలి వాళ్ళు అంతే, ఇంకా ఏం పని లేదు. వేరే అది రావాలనే మేము పట్టుదలతో గెలిపించాలని అనుకుంటున్నాం. వాళ్ళకి ఓటేస్తాం, బీఆర్ఎస్ కి ఓటేస్తాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నామో నెరవేర్చుకుంటూ వస్తున్నామో అని అంటున్నారు కదా. బస్సులో రండి, ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, బస్సులో వస్తారు కదా వాళ్ళు కూడా. వాళ్ళే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు, మనం చెప్పేది అవసరం లేదు. ప్రజలే చెప్తారు వాళ్ళకు. మేమేమున్నాం, మాకు వచ్చి అడుగుతారు మీకు ఏమేమైనా పింఛన్ అన్నారు, పింఛన్ రాలేదు. 500 గ్యాస్ అని చెప్పారు, ఎవరికో ఒకసారి ఇచ్చారు, ఎవరికో 100-200 ఇద్దరికి ఇచ్చారు, అంతే అయిపోయింది. అది కూడా అయిపోయింది, ఆగిపోయింది. కరెంట్ బిల్ అన్నారు, కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. సగం ప్రతి 101% పని మొత్తం కాలేదు, ఏది కాలేదు. జరిగిందంటే జరిగింది, ఏదంటే చేసినామంటే చేసినాం. ప్రజాపాలన అన్ని పెట్టినాం, అట్లా పెడితే ఒక్కటి కూడా మాకు కాలేదు. అంటే మీ ఓటు ఎవరికి? బీఆర్ఎస్. ఓకేనండి, 101% బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తూ ఉంది కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటాను అన్న? ఇక్కడ జూబ్లీహిల్స్ మొత్తం టీఆర్ఎస్ పార్టీకి అన్న. కాంగ్రెస్ ఉట్టి ఏమంటారు, వర్షం పడినప్పుడు వస్తారు వాళ్ళు, దాని తర్వాత ఎప్పుడు రారు ఇక్కడ. మిగతా ఏమనంటే ఇక్కడ అన్ని నల్ల కానీ, రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏమైనా కావాలంటే అన్ని ఉంటుండే. ఇప్పుడు మేడం ఉన్నది, మేడంకి ఓటేసి మేడం గెలిపిస్తాం. అంటే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటూ కూడా నవీన్ యాదవ్ అనుచరులు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. మాటలు అన్న ఏమైందంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళకి. ఎలక్షన్ కాకముందు మనం ఒక ప్రొపగండా చేద్దాం, ఏమంటే నవీన్ యాదవ్ గెలుచుకుంటాడు, కాంగ్రెస్ గెలిచిపోతుంది, రూలింగ్ పార్టీ ఉన్నది కాబట్టి అట్లా అంటారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు ఏమనుకుంటారు అంటే, మా దగ్గర అన్న ఉంటుండే, అన్న లేకున్నాడు, ఇప్పుడు అన్న లేడుగా. అన్న లేకుంటే అన్న వజూద్ ఉండాలి ఇక్కడ. అయితే మేడంని గెలిపించాలి, ఖచ్చితంగా గెలిపిస్తాం, భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఇక్కడ. ఇప్పుడు సుమారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అవునన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన బాగుందా, బీఆర్ఎస్ పార్టీ పాలన బాగుందా? కాంగ్రెస్ పార్టీ పాలన ఏమున్నదన్న, ఒట్టి ప్రామిస్ ఇస్తారు వాళ్ళు, కానీ పని ఏమి చేయరు వాళ్ళు. కనిపిస్తున్నారు ఇప్పుడు మీరు తిరుగుతున్నారు ఇక్కడ, ఎవరైనా కనిపిస్తారా కాంగ్రెస్ వాళ్ళు? ఇక్కడ ఎవరు కనిపించారు అన్న. వాళ్ళు సమయానికి వస్తారు, ప్రామిస్లు చేస్తారు, వెళ్ళిపోతారు. ఇక మన టీఆర్ఎస్ పార్టీలో అంటే గల్లీకి వెళ్ళండి మీరు. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం, మేము చెప్తున్నామని కాదు, మీరు ఏ గల్లీకైనా ఇడగండి, జూబ్లీహిల్స్ మొత్తం ఎదురుగండి, ఎవరైనా ఏమంటే కాంగ్రెస్ కాదు టీఆర్ఎస్ఏ అంటారు. టీఆర్ఎస్ఏ గెలుస్తుంది, నాకు వచ్చి భారీ మెజార్టీతో గెలుస్తుంది టీఆర్ఎస్. ఇక హైడ్రా అంటూ ఉరుములేని ఓ పిడుగును తెలంగాణ ప్రజల నెత్తిన పడేసిన ఈ గుంపు మేస్త్రి పెద్దోళ్ల ఇండ్ల జోలికి పోడు, పేదోళ్ల ఇండ్ల మీదనే పగబడతాడు. పనిగట్టుకొని నేలమట్టం చేస్తున్నాడు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే తమ ఇండ్ల ముందుకు బుల్డోజర్ వస్తుందన్న భయంతో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు జనం. జనతా గ్యారేజీగా మారిన తెలంగాణ భవన్కు వచ్చి తమ మొర చెప్పుకుంటున్నారు, బాధలు పంచుకుంటున్నారు. ఇదంతా చూస్తూ కలవరపడుతున్న కాంగ్రెస్ మొత్తం క్యాబినెట్నే రంగంలోకి దింపింది. కానీ ఇలా కుట్రలు, ఉద్యమ బాటలు, పోరాటాలు గులాబీ పార్టీకి కొత్తేమీ కాదు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కుయుక్తులు పన్నినా, ఇంకెన్ని కుతంత్రాలు రచించినా జూబ్లీహిల్స్లో కారు పార్టీని గెలిపించి కేసీఆర్కు బహుమతిగా ఇస్తామంటూ జనం ముందుకు వస్తున్నారు. ఎక్కడ చూసినా కేసీఆర్కే ఓటు వేస్తామంటున్నారు. పెద్ద మెజార్టీతో మాగంటి సునీతను గెలిపించి తీరుతామని కుండబద్దలు కొడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, మాకు కేసీఆరే కావాలి. ఇప్పుడు సునీత వస్తుంది. ఈ 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళదే పెత్తనం ఉంటుంది. మాకు సునీతనే రావాలి, టీఆర్ఎస్ఏ కావాలి. మాకు మాగంటి గోపినాథ్ భార్య రావాలి. ఎందుకంటే సానుభూతి జనాలు అని అనుకుంటారేమో, సానుభూతి కాదు ఇది. సానుభూతి ఉన్నా లేకపోయినా టీఆర్ఎస్ఏ కావాలి మాకు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే ప్రభుత్వం నిలబడు. కేసీఆర్ అందుకే ఆయన చేస్తాడా చేయడా అది ఆయన ఇష్టం. మేమైతే వేసేది టీఆర్ఎస్కే వేస్తాం. ఇప్పుడు ఒకవేళ సపోజ్ నేను చెప్తా, నవీన్ యాదవ్కి మేము వేస్తాం,
ఆయన కింద ఉన్న చెంచాలదే అంత నడుస్తుంది కదా. మీరు ఆలోచించండి, నేను అనడం కాదు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళదే నడుస్తుంది. మేము లోపలికి పోదామన్నా నన్ను పక్కకు దొబ్బేస్తారు, అవునా కదా? మరి అలాంటప్పుడు ఎందుకు వేయాలి? మా కొరివి మేమే పెట్టుకోవాలా? చేసినా చేయకపోయినా ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడతాం. ఇప్పుడు పడతలేమా? అప్పుడు కూడా పడతాం. టీఆర్ఎస్ రావాలి. బీజేపీ అయితే రాదు, కాంగ్రెస్ కూడా రాదు. ఈడ 100% మాకంటి సునీత మేడమే గెలుస్తారు. బీఆర్ఎస్ నుంచి మాకంటి సునీత మేడమే గెలుస్తారు. ఏ విధంగా అంటారు? ఆయన ఇది చేసేది పని మాకంటి గోపీనాథ్ సాబ్ చేసేది 3 సార్లు గెలిచిడు ఆయన. అయితే ప్రజలందరూ మాకంటి సునీత మేడంకే ఇస్తారు అంతే. ఇంకా బీఆర్ఎస్ వస్తుంది 100%. కాంగ్రెస్ అయితే రాదు. ఇప్పుడు చూస్తారు కదా, కాంగ్రెస్ అది చేస్తా ఇది చేస్తా చెప్తారు, అన్ని మొత్తం అది చేసేస్తుంది. మొత్తం మహిళలకి 2500 ఇస్తా అని అన్నాడు. 2500 కూడా పోయే. ఇక అన్ని పోయినాక ఇంకేంది? ఫ్రీ బస్ ఎందుకండి? ఫ్రీ బస్ ఎవరికి కావాలి చెప్పు? మొత్తం కొట్టుకుంటారు. ఆర్టీసీ డిపార్ట్మెంట్కే లాస్ మొత్తం, అవునా? బై ఎలక్షన్స్ అయినా కానీ మాదంటి గోపీనాథ్ ఉంటే, మాదంటి గోపీనాథ్ నిజం చెప్తున్నా, నాకు కళ్యాణ లక్ష్మి పథకం వచ్చిందండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇద్దరి వ్యక్తుల మధ్య కాదు, మోసకారి కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్లు నిజాయితీగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ మధ్య జరుగుతున్న యుద్ధం. తెలంగాణ రాజకీయాల దశ మార్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అందుకే గెలుపు గుబులు పట్టుకుంది. ఇక్కడే హస్తం నేతలు ఓ లాజిక్ మిస్ అవుతున్నారు. దివంగత మాగంటి గోపీనాథ్ బతికున్నన్ని రోజుల్లో జూబ్లీహిల్స్ కోసం చేసిన కృషిని ఇక్కడి ప్రజలు మర్చిపోలేరు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతామంటూ హెచ్చరిస్తున్నారు. ఇక్కడే ఇంకో మాట చెప్పాలి, రాజకీయాల కన్నా కన్నీళ్లు బలమైనవి. గోపన్న సేవలను జూబ్లీహిల్స్ ఎప్పటికీ మర్చిపోదు. గోపన్న ఆశయం, సునీతమ్మ నాయకత్వం, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్దే విజయం. అది గుర్తు చేసుకుంటూనే సునీత కన్నీటి పర్యంతమయ్యారు. రహమత్ నగర్ డివిజన్లో జరిగిన బీఆర్ఎస్ సభను ఉద్విగ్నంగా మార్చారు. గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్తాం. మీ ఇంటి ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యను తన సమస్యగా అనుకునేవాడు. ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి ఏమైనా మొత్తానికి గులాబీ బాస్ డైరెక్షన్, కేటీఆర్ హరీష్ రావు యాక్షన్తో గులాబీ కార్ జూబ్లీహిల్స్లో టాప్ గేర్లో దూసుకుపోతుంది. కేసీఆర్ దిశానిర్దేశంలో కేటీఆర్ హరీష్ రావు ఏకతాటిపై క్యాడర్ను నడిపిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీరియస్గా వర్కౌట్ చేస్తున్న ఇద్దరు ముఖ్య నేతలు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఇక తెలంగాణ భవన్లో వరుస సమావేశాలు, పార్టీలో చేరికలు, జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షలు, మెరుపు పర్యటనలు, ముఖ్య నేతలతో భేటీలు, ఇలా ఈ ఇద్దరు బిజీగా గడిపేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శనస్టాలు సంధిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతూ జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా బీఆర్ఎస్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను రచిస్తున్నారు. ఈరోజు అనుకోని పరిస్థితుల్లో మనకి ఎలక్షన్ వచ్చింది, మీకు తెలుసు.
కానీ ఒక పార్టీ మీటింగు, ఒక నియోజకవర్గ మీటింగ్ అంటేనే ఇన్ని వేల మంది ఇక్కడ జమ అయినరంటే ఖచ్చితంగా మీ జోష్ చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే, గోపీనాథ్ గారిని తలుచుకుంటూ మీరు ఇస్తున్న నినాదాలు చూస్తుంటే, కేసీఆర్ గారు తిరిగి రావాలనే మీ ఆలోచన చూస్తుంటే మన గెలుపు పక్కా అయింది. మెజారిటీ మాత్రమే ఎంత అని తేలాల్సిన విషయం అర్థమైతా ఉన్నది. పక్కాగా మీ కసి, మీ పట్టుదల, మీ తపన, మీ ఉత్సాహమే మన పార్టీకి రాబోయే నెల రోజుల పాటు ఒక ఇంధనంగా పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్లు కొట్లాడు మనకు కొత్త కాదు, ఉప ఎన్నికలు మనకు కొత్త కాదు. హైదరాబాద్లో గిరిగీసి అవతలోని కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కడుపులకెళ్ళి గుద్ది మూతోడు జవాబు చెప్పుడు కూడా మీకు కొత్త కాదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మన నెత్తుర్లనే పోరాటం ఉన్నది. మరి 25 ఏళ్లలో ఎన్నో ఎన్నికలు, ఎన్నో ఉప ఎన్నికలు, ఎన్ని వచ్చినా కమిటెడ్ నాయకులుగా, కమిటెడ్ కార్యకర్తలుగా ఏ ఒక్కరు కూడా మొక్కబోని ధైర్యంతో ముందుకు పోతా ఉన్నారు, గులాబీ జెండాను గుండెల్లో మోస్తూ. నేను మీ అందరినీ ఒక్కటే కోరుతా ఉన్నా, కష్టాలలో సుఖాలలో కలిసి నడిచేదే కుటుంబం. మరి ఈరోజు ఈ టీఆర్ఎస్ కుటుంబం, ఈ కేసీఆర్ గారి కుటుంబంలో మనందరం కూడా, ఈ తెలంగాణ కుటుంబంలో మనందరం కూడా కుటుంబ సభ్యులం. మన కుటుంబంలో ఒకడు, మనలో ఒకడు మన అన్న మాగంటి గోపీనాథ్ గారు. అనుకోకుండా మరి కేవలం చిన్న వయసులోనే మరణించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆయన అకాల మరణం ఏదైతే ఉన్నదో జూబ్లీ హిల్స్లో మిమ్మల్ని మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టింది. తల్లో నాలిక లెక్క ఇక్కడ ఉన్న ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ చిన్న చిన్న కానుకలిస్తూ కళ్యాణ లక్ష్మి చీర కేసీఆర్ గారు పెడితే మీకు కూడా ఆయనతో పాటు ఇంకొక కానుక ఇచ్చి ఆదుకున్న అన్నలాంటి వాడు మాగంటి గోపీనాథ్ గారు. ఇంకొక 3.5 ఏళ్ల పాటు మీకు ప్రజాప్రతినిధిగా, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు సేవలు అందించాల్సిన గోపీనాథ్ గారు మరి కన్ను మూయడం అనేది మనందరికీ కూడా బాధ కలిగించింది. ఇవాళ ఆ కుటుంబం అనాథ కాదు, ఆ కుటుంబానికి మేము అందరం ఉన్నామంటూ ఒకసారి గట్టిగా చప్పట్లతో సునీతమ్మకు, అక్షరకు, దిశిరకు, వాత్సల్యకు గట్టిగా మనందరం కూడా వారికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఇవాళ ఆ కుటుంబానికి మనందరం కూడా ఇక్కడ ఉండే, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా అండగా వారి కోసమే జూబ్లీ హిల్స్కి కదలి వచ్చినాం. మరి జూబ్లీ హిల్స్లో పోరు షురు అయింది. జనం మన దిక్కున్నారు, నిజం మన దిక్కున్నది, ధర్మం మన దిక్కున్నది. వాళ్ళకేమున్నదో నాకంటే బాగా మీకే తెలుసు. మోసపోయి గోసపడుతున్న ప్రజలు ఇక్కడికి వస్తుంటే, నేను శ్రీనివాస్ యాదవ్ గారు, హరీష్ రావు గారు కలిసి వస్తుంటే 2 ఆడబిడ్డలు మాకు ఎదురొచ్చింది కారుకు. ఒక అమ్మాయి పేరు శబానా, ఇంకొక అమ్మాయి పేరు స్వప్న. ఇద్దరు నువ్వు ఒకసారి దర్వాజా తీ, తలుపు తీ అంటే తలుపు తీసిన. ఇక వాళ్ళు, నేనైతే నాకు తెలియదు గిన్ని తిట్లుంటాయి హిందీ భాషల, ఉర్దూ భాషల, తెలుగు భాషల. గన్ని తిట్లు తిట్టిర్రు రేవంత్ రెడ్డిని. తెలుగు భాషల గిన్ని తిట్లు గిన్ని రకాలుగా తిట్టొచ్చని కూడా నాకు తెలియదు. గన్ని తిట్లు తిట్టి వాళ్ళు ఒకటే మాట చెప్పిర్రు, అన్నా మీరు వచ్చే అవసరం లేదు, చెప్పే అవసరం లేదు, మా ఆడబిడ్డలు మేమే చూపెడతాం, ఒక దుర్గాదేవి లెక్క, ఒక కాళికాదేవి లెక్క భరతం పడతాం కాంగ్రెస్ పార్టీది, మోసం చేసినందుకు మేము చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి దోకాబడ్డ ఆడబిడ్డ శబానా చెప్పింది. దోకా తిన్న ఆడబిడ్డ, మోసపోయిన ఆడబిడ్డ స్వప్న చెప్పింది, మేము చూసుకుంటామన్నా మీరు భయపడకుర్రి అని చెప్పి మాకు ధైర్యం చెప్పిండ్రు. దోకా తిన్న తెలంగాణకు ఇలా మోకా వచ్చింది, అవకాశం వచ్చింది. దెబ్బగొట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే ఒక సందర్భం వచ్చింది. ఈరోజు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక. అందరూ అనుకోవచ్చు ఇది జూబ్లీ హిల్స్ ప్రజలకు మాత్రమే సంబంధించిన ఎన్నిక అని. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ కార్యకర్తల వైపు, జూబ్లీ హిల్స్ ప్రజల వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో అమలు చేస్తాం అని బాండ్ పేపర్లు రాసిచ్చారు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు, ఇంటింటికి బాండ్ పేపర్లు పంపి భద్రంగా పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు 100 రోజులు కాదు 700 రోజులు అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు. అందుకే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ లో సురుకు తలగాలి, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినా,
అవ్వా తాతలకు పెన్షన్ ఇయ్యకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటేసిండ్రు అనడా? మరి రేపు ఇవన్నీ ఆగాలంటే, అవ్వా తాతలకు 4000 పెన్షన్ రావాలన్నా, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి దక్కాలన్నా, విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా, హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. మాగంటి సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంది. హస్తం అడ్డంగా దొరికిపోయింది. చేతిలో రాజ్యాంగం పట్టుకొని ఊరోగే రాహుల్ గాంధీ కంట్లో కారం కొడుతూ దర్జాగా ఓట్లను కబ్జా చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడ్డదారులు తొక్కింది. కాంగ్రెస్ నేతల బాగోతాన్ని గులాబీ దళం గుట్టురట్టు చేయడంతో గుంపు మేస్త్రి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దొంగ ఓటర్ స్లిప్పులు పంచుతూ ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దొరికిపోగా దాన్ని ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ సాడుతున్న దొంగ నోట్ల బాగోతాన్ని, హస్తం నేతల అరాచకాన్ని బట్టబయలు చేశారు. ఈయన పేరు కార్తిక్, కోవూరి కార్తిక్. ఈ కోవూరి కార్తిక్ అనే పిల్లోడికి 3 ఓట్లున్నాయి. ఇది మా కవిత్వం కాదు, ఇది మాకు ఓటర్ లిస్ట్ ఏదైతే మొన్న అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ అని ఇచ్చినారో దాని నుంచి ఎంక్వైరీ చేసి మేము తీసుకున్నది. ఒకటే పిల్లోడికి 3 ఓట్లు, కానీ ఆ 3 ఓట్లకి 3 వేరు ఎపిక్ ఐడీలు, అంటే ఎలక్ట్రానిక్ ఫోటో ఐడి కార్డు అయితే ఉంటుందో ఎలక్షన్ ఫోటో ఐడి కార్డు, అది మాత్రం ఆ కార్డు నెంబర్ వేరు, కానీ సేమ్ కోవూరి కార్తిక్, ఫాదర్ పేరు కోవూరి నాగన్న, అడ్రస్ మళ్ళీ సేమ్, ఫోటోలు సేము, అడ్రస్ సేము, మనిషి సేము, కానీ 3 ఓట్లు. ఇక ఇక్కడ చూడండి, దీపక్ శర్మ, ఫాదర్ పేరు గోవింద్ ప్రసాద్ శర్మ, అడ్రస్ సేము, ఫోటోలు సేము, కానీ 2 ఓటర్ ఐడీలు, 2 ఓట్లు వారికి కూడా ఉన్నాయి. అట్లాగే ఇంకొక విచిత్రమైన పరిస్థితి, ఇది శ్రీనాథు సాహిత్య లత, వారికి కూడా ఫోటో సేమ్, మనిషి సేమ్, అడ్రస్ సేమ్, అలాగే భర్త పేరు కూడా శ్రీనాథు రాజారావు, వారికి కూడా మరి 2 ఓట్లు ఇవాళ స్పష్టంగా ఉన్నాయి, 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, 2 ఓట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు రాయించినారు. ఇంకా విచిత్రమైన విషయం కూడా నేను మీకు చెప్తాను. 2 ఓట్లు రాయించడమే కాకుండా వీళ్ళు తెలివిగా ఏం చేసినారంటే, ఈ చూడండి చాలా విచిత్రం, ఈ అమ్మాయి పేరు మాధురి గుడ్డేటి. ఇక్కడ ఏం చేసినారు తెలివిగా, సేమ్ ఫోటో 2 సార్లు రిపీట్ అయితే బాగుండదని భర్త పేరు సేము, అట్లాగే అమ్మాయి పేరు సేము, అడ్రస్ సేము, ఫోటో మార్చేసినారు. మా దృష్టికి వచ్చినాయే దగ్గర 2000 ఓట్లు, ఏవి డబల్ ఓట్లు, దొంగ ఓట్లు. ఇగో 2000 ఓట్లు సేమ్, తండ్రి పేరు సేము, భర్త పేరు సేము, ఓటర్ పేరు సేము, కానీ మల్టిపుల్ ఓట్లు, మల్టిపుల్ ఐడెంటిటీ కార్డులు. వాటితో ఒక ఫ్రాడ్ కు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఇది కింది స్థాయి అధికారులతో కుమ్మక్కై అక్కడ ఉండే స్థానిక కాంగ్రెస్ నాయకత్వం చేసిన కుట్రగా మేము భావిస్తున్నాం. ఇక జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు కళ్ళు బైర్లు కమ్మేలా కొడితేనే 6 గ్యారంటీలు నడుచుకుంటూ వస్తాయి. జూబ్లీహిల్స్ లో కొట్టే దెబ్బకు ఢిల్లీలో అధిష్టానం అదిరిపడుతోంది. కేసీఆర్ ఉన్నప్పుడు నల్లా బిల్లులు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తున్నారని జూబ్లీహిల్స్ జనం నిగ్గదీసి అడుగుతున్నారు. ఒకే ఇంటిలో 43 దొంగ ఓట్లు రాయించడాన్ని బట్టి చూస్తే మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయించారంటే కాంగ్రెస్ రాజకీయమేంటో అర్థం చేసుకోవచ్చు. ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటు చోరీ ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి యూసఫ్గూడ డివిజన్లో ప్రధానంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ సంస్కృతి అవెన్యూ బిల్డింగ్ లో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేశారని చెప్పేసి వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ అపార్ట్మెంట్ లో ఉండే వారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ అపార్ట్మెంట్ సంబంధించి చాలా మంది ఓటు చోరీ జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇందులో వీరంతా మీకు తెలిసిన వారేనా, లేదంటే మీకు తెలియని వారు ఉన్నారా? అసలు ఎవరు తెలియదండి. అసలు కంప్లీట్ గా ఎంటీ, కొత్తగా వచ్చాము అందరం కొనుక్కుని, ఇందులో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కుని. ఇంతకు ముందు ఎవరున్నారనేది ఎవరికి తెలియదు. సో మా అందరం కూడా వేరే ప్లేస్ నుంచి వచ్చాం, మాకు ఎవరికి ఈ నియోజకవర్గంలో ఓట్లు లేవు. అంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటారు ఇక్కడ? మేము 1 ఇయర్ నుంచి ఉంటున్నామండి. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఇది ఆక్యుపై అయింది. బిఫోర్ దట్ ఎవరున్నారు ఏంటనేది ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు. అందరూ నాన్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళమే, లైక్ ఈ సరౌండింగ్స్ లో నుంచి వచ్చిన వాళ్ళం అయితే కాదు. ఓకే, ప్రధానంగా ఇందులో అంటే మీరు 1.5 ఇయర్ నుంచి ఉన్నారు కదా, మీ ఓటు ఎక్కడ ఉంది? ఈ ఓట్లో ఉన్నవారు ఎంతమంది ఇక్కడ ఉన్నవారని ఏమో చెప్పారు? అసలు ఈ ఓట్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరని, నా ఓటు అయితే రంజాన్ హిల్స్ లో ఉంది. అంటే మేము అక్కడ ఉండేవాళ్ళం, సో నా ఓటు అక్కడ ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే, ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరండి.
సో ఎవరికి తెలియదు అపార్ట్మెంట్లో ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు. మీరు అపార్ట్మెంట్ తీసుకునే ముందు ఇక్కడ ఏముండే అప్పుడు ఇది ఇట్లాంటి అపార్ట్మెంట్ లేదంటే చిన్న ఇల్లు ఉండేనా? లేదండి, కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇలా రెడీగా ఉన్నప్పుడే నేను వచ్చి ఆక్యుపై చేసుకున్నాం, మేము కొనుక్కున్నాం. సో బిఫోర్ దట్ ఎవరున్నారో తెలియదు ఎవరికి. అంటే పార్లమెంట్ ఎలక్షన్ మార్చి నుంచే ఇక్కడ ఎవరు లేరని చెప్పొచ్చు. అంటే ఏ ఇయర్ మార్చి అంటున్నారు? 2024 మార్చి. అప్పటి నుంచి అయితే ఎవరు లేరు, తర్వాతే వచ్చారు ఆల్మోస్ట్ అందరూ. ఇక్కడ చాలా మంది ఇక్కడ ఈ 2014-24 అంటే ఆల్మోస్ట్ ఇది కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అప్పటికి ఇది కంప్లీట్ అవ్వలేదు, ఎవరు ఆక్యుపై అవ్వలేదు అప్పటికి. ఓకే, ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి మేడం? 15 ఫ్లాట్స్ ఉన్నాయండి ప్రెసెంట్. సో 12 ఫ్లాట్స్ ఫిల్ అయ్యాయి, ఇంకా 3 ఎంటీ ఉన్నాయి. ఓకే, అంటే ప్రధానంగా మీకు ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు వీళ్ళు వచ్చారు? సమ్ ఎవరో పార్టీ వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు, బట్ మాకు ఇక్కడ ఓట్స్ లేవని చెప్పాము. ఓకే, ఇప్పుడు మనం 15 ఫ్లాట్స్ ఉన్నాయి కదా, 15 ఫ్లాట్స్ లో ఎన్ని ఫ్లాట్స్ ఫుల్ అయ్యాయి, మిగతా ఇంకెన్ని కాలేదు? 12 ఫ్లాట్స్ ఫిల్ అయ్యాయండి, 3 ఇంకా ఎంటీ ఉన్నాయి. 12 ఫ్లాట్స్ లో అందరికి ఇక్కడే ఓటు ఉన్నాయి, ఇంకా బయట ఇక్కడే? అది ఇక్కడ లేదండి. సో ఎందుకంటే వాళ్ళందరూ వేరే వేరే ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళే తప్ప కానీ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు కాదు. సో వాళ్ళకి ఇక్కడ ఆబ్వియస్ గా ఓటు లేదు. అంటే ప్రధానంగా మీరు 1.5 year ముందు మీరు అంటే తీసుకొని 1.5 year అవుతుంది, దానికి ముందు ఇక్కడ ఏముండే మీకేం తెలియదు. అండర్ కన్స్ట్రక్షన్ నుంచి చూసాం అందరూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే వచ్చి చూసాం. బిఫోర్ దట్ ఏ ఇల్లు ఉన్నదని ఎవరికి తెలియదు, ఎవరున్నారు అనేది కూడా తెలియదు. వాళ్ళ అంటే ఇక్కడ ఓటు చోరీకి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఓటు చోరీకి సంబంధించి ఆధారాలు వచ్చాయి. అంటే గత బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఇక్కడ తిరుగుతున్న నేపథ్యంలోనే ప్రధానంగా ఈ చర్చకు వచ్చింది. అంటే ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ ఓటు చోరీకి సంబంధించి ఉందో ఇదే ప్రధానమైనది. 160B అని ఒక అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ కి సంబంధించి 15 ప్లాట్స్ ఉన్నాయి సాంస్కృతి అవెన్యూలో. ఈ సాంస్కృతి అవెన్యూలో 15 ప్లాట్లకు సంబంధించి కూడా ఇందులో ఒక్కరి ఓటు ఇలా ముగ్గురికి మాత్రమే కేవలం ఓట్లు ఉన్నాయి, మిగతా వారికి అంతా కూడా మాకు బయటే ఓట్లు ఉన్నాయి. అసలు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఇది నిర్మాణం చేపడుతున్నారని చెప్పేసి కూడా ఇందులో నివసించే వారు చెప్తున్నారు. కానీ ఇందులో గతంలో కూడా ఇది ఏమున్నదో 2.5 years నుంచి కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ 2.5 years నుంచి కూడా అంటే దాదాపు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఇందులో ఏం లేవు, అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాతే ఈ ఓట్లన్నీ కూడా ఇందులో యాడ్ చేసినట్లు కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. నిన్న బీఆర్ఎస్ పార్టీ భూస్థాయి కమిటీకి సంబంధించిన వాసుదేవ్ రెడ్డి కావచ్చు పలువురు వచ్చిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఆ విషయం ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే ఇక్కడ ఇందులో నివసించే వారిని అడిగితే వారు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. అయితే మనం ప్రధానంగా ఈ బిల్డింగ్ చూడవచ్చు. ఇందులో 15 ప్లాట్స్ ఉన్నాయి. 15 ప్లాట్స్ కి సంబంధించి పూర్తిగా 12 ప్లాట్స్ మాత్రమే కొనుగోలు అయ్యాయి, మిగతా ఇంకా కొనుగోలు కాలేదని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 12 ప్లాట్స్ ఇంకా 3 ప్లాట్స్ మిగిలి ఉన్నాయి. అయితే అంతేకాకుండా ఇందులో నివసించే వారు ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడించామో వారంతా కూడా ఇందులో నివసిస్తున్నాం, కానీ మాకు కూడా ఇందులో ఓటు లేదు. ఇందులో ఓటు ఉన్నట్టు ఏదైతే ఓటర్ జాబితాలో వచ్చిందో ఆ ఓటర్ జాబితా అంతా కూడా వారెవరో కూడా మాకు తెలియదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం తాజాగా చూడవచ్చు. అంటే దీని ద్వారా ఖచ్చితంగా ఓటు చోరీకి కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది మనకు స్పష్టమవుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీకి ఇది ప్రధాన ఒక ఆధారంగా దొరికింది. ఇప్పుడు ఇందులో నివసించే వారే మాకు ఇక్కడ ఓటు హక్కు లేదంటే మనకు పూర్తిగా స్పష్టమవుతుంది. వీరెవరు కూడా ఇందులో లేరు. గతంలో ఇక్కడ ఏముండనో తెలియదు. మేము 2.5 years నుంచి బిల్డింగ్ సంబంధించి కొనుగోలుకు సంబంధించి చేస్తున్నాం. లాస్ట్ 1.5 year కింద మేము కొనుగోలు చేసాం. అందరి ముందు కన్స్ట్రక్షన్ అయింది. అంటే కన్స్ట్రక్షన్ ముందంటే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నుంచి కూడా ఇక్కడ ఏం లేదు. కానీ ఇప్పుడే ఎందుకు ఒక్కసారిగా ఈ ఓట్ల సంఖ్య పెరిగింది, ఈ ఓట్ల సంఖ్య ఏ విధంగా వచ్చింది, ఈ ఓటు చోరీ ఏ విధంగా జరిగింది అన్నదానికి ఖచ్చితంగా ఈసీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా దీనికి బాధ్యులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సాంస్కృతి అపార్ట్మెంట్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దుసారించకపోవడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ అపార్ట్మెంట్ కి ఎదురుగానే మరొకరు ఉన్నారు. వీరికి సంబంధించి అడుగుదాం. ఈ ఓటర్ లిస్ట్ లో వీరంతా ఉన్నారా, వీళ్ళంతా తెలిసిన వాళ్ళేనా, లేదంటే ఈ మధ్య కాలంలో వీళ్ళు ఇక్కడ ఓటు నమోదు చేసుకున్నారా? మనతో మాట్లాడడానికి కూడా చెప్పండి అన్న, ఇది ఎన్ని రోజుల నుంచి ఉంటుంది ఇక్కడ మీరు? 5 years. మీరు అసెంబ్లీ ఎన్నికలు మొన్న అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లో ఓటేసిరా? వీళ్ళంతా ఎవరైనా తెలుసా మీకు? ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళని చెప్పేసి వీళ్ళ అడ్రస్లు ఉన్నాయి, వీళ్ళు ఎవరైనా గుర్తుపడతారా? మేమండి టిక్ చేసినా చెప్పండి. మీరు టిక్ చేసిన మీరు ఏం గుర్తుపడరుగా? టిక్ చేసిన ఎవరు లేరు. ఎవరు లేరా? లేదు. ఈ అపార్ట్మెంట్ లో ఇంత ముందుకు ఏముండే ఇక్కడ? ఇంతకుముందు ఇండిపెండెన్స్ హౌస్. ఎంతమంది ఉండే అప్పుడు? 4 families. 4 families. ఇప్పుడు అంటే ఈ అపార్ట్మెంట్ ఎన్ని రోజుల నుంచి కన్స్ట్రక్షన్ అయింది ఇక్కడ? 2-3 years. కన్స్ట్రక్షన్ అయింది. మొన్న వచ్చారు 6 months అనుకుంటా. ఈ ఫ్యామిలీలన్నీ. ఓకే, అంత ముందుకు జస్ట్ ఇండిపెండెంట్ హౌస్ ఉండే, అందులో 4 portion 4 ఫ్యామిలీలు ఉండే అంతే. ఇప్పుడు ఈ చూపించిన లిస్ట్ అయితే ఇందులో ఎవరు లేరు. లేరు. మీరు ఎప్పుడు చూడలే వాళ్ళని? ఓకే, అంటే ప్రధానంగా అసలు అంటే ఈ అపార్ట్మెంట్ లో 4 ఫ్యామిలీలు ఉన్నాయి కదా, వాళ్ళు వాళ్ళంతా రెంటల్స్ అయినా బయట? రెంటల్స్.
ఓకే, మీకు ఓటు ఉందా ఇక్కడ? ఇదే మీలా? ఓకే, ఇందులో అద్దెకుంటాం. అద్దెకుంటారు. ఎన్నో 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటారు మీరు, కానీ ఓటర్ లిస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఎవరిని ఇవ్వలే. లేదు. ఓకే, అంటే ఇక్కడ ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, వీళ్ళంతా ఎవరో తెలియదు మాకు. ఖచ్చితంగా ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కేవలం ఒక 4 ఫ్యామిలీలు ఉండేది. 4 ఫ్యామిలీకి సంబంధించి ఒక పోర్షన్ ఉండేది. అంటే వారు కేవలం 4x4 వేసుకున్న 16 ఓట్లు మాత్రమే ఉంటాయి. కానీ ఏకంగా 43 ఓట్లు ఒకే బ్లాక్ లో ఉండడం అంటే ఖచ్చితంగా ఇది ఓటు చోరీ కిందకి వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణలు చేస్తుంది. ఇప్పటికైనా కనీసం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, సిఇఓ ఆఫీస్ కావచ్చు, ఇటు స్థానికంగా ఉన్న ఎలక్షన్ అధికారులు ఎవరైనా స్పష్టంగా దీనిపై ఒక విచారణ చేసి ఎవరైతే ఈ ఓటు చోరీకి పాల్పడారో వారిపైన చర్యలు చేపట్టాలని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా అటు రాహుల్ గాంధీ ఏమో ఓటు చోరీ జరిగింది అని చెప్పేసి దేశవ్యాప్త పర్యటన చేస్తానని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఒకవైపు అనిపిస్తే, ఇటు స్వయంగా వారు పాలిస్తున్న రాష్ట్రంలోనే ఓటు చోరీ జరగడం మరో ఒక కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. అంటే రాహుల్ గాంధీ ఒక నినాదం, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో నినాదంలా ఇవాళ టీపీసీసీ వ్యవహరిస్తుందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కేవలం అభ్యర్థి తప్ప లేదంటే పార్టీ చేపించిందా అనేది చూడాలి. ఇవాళ ఏదైతే దొంగ దారిన గెలుపు కోసం ఈ విధంగా అడ్డదారులు తొక్కిరా అని చెప్పేసి మనకు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఇప్పటికైనా ఈ ఓటు చోరీపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాహుల్ గాంధీ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో అంటే దీనికి సంబంధించి ఈ ఓటు చోరీకి సంబంధించి పెద్ద ఎత్తున ఇది ఒకటే కాదు, యూసఫ్గూడలో చాలా చోట్ల చాలా బిల్డింగ్ లో కూడా ఓటు చోరీ జరిగిందని చెప్పేసి ఆధారాన్ని కూడా సేకరించారు. ఆధారాన్ని సేకరించిన తర్వాత ఖచ్చితంగా దీనికి సంబంధించి అటు సిఇఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ను కలిసి పూర్తిగా దీనిపై ఫిర్యాదు చేయనున్నారు. దీని తర్వాత ఈసీఐ కలిసి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం దీనిపై కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పూర్తిగా ఓటు చోరీకి ప్రధాన అడ్డంకిగా ప్రధాన మెయిన్ బిల్డింగ్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఇలా కేవలం 4 ఫ్యామిలీలు మాత్రమే ఉండే, కానీ వాళ్ళ 43 ఓట్లు అంటే దాదాపు 2 పెరిగిన ఓట్లను కూడా మన ప్రధానంగా అర్థం. ఏదేమైనప్పటికీ వాళ్ళ అడ్డదారులు దొక్కడంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొన్న ఓటర్ ఐడి కార్డులు పంచడం కావచ్చు, వాళ్ళ ఓటు చోరీ చేయడం పూర్తిగా అడ్డదారులు దొక్కుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, సిఇఓ ఆఫీసు దృష్టి సారించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న వారంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రేవంత్ వైఫల్యాలపైనే చర్చ జరుగుతోంది. మాయ మాటలతో మోసం చేసిన కాంగ్రెస్ కు తగిన శాస్తి చేసేందుకు జనమంతా సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్షాన్ని కుండబద్దలు కొడుతున్నారు. రేవంత్ పాలనలో ఘోర వైఫల్యాలు, హైడ్రా తెచ్చిన చిచ్చు, అమలు కాని హామీలు, బస్తీల జాడకేరాని అభివృద్ధి ఫలాలు, గ్రూపు తగాదాలు ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూల అంశాలుగా మారుతాయని స్పష్టం చేశారు. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. కీప్ వాచింగ్ టీ న్యూస్.